హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కింద మా కొత్త ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని పొందగలరు. నిన్నటి లెసన్లో మనం అవర్ ఫుడ్ అనే చాప్టర్ నుండి అప్రాక్సిమేట్లీ 110 వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలుగులో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి ఆ క్లాస్ విని దీంట్లోకి రండి ఫ్రెండ్స్. 6th క్లాస్ చాప్టర్ 1 అవర్ ఫుడ్. If anyone asks you about your favorite food item, what will you answer? ఒకవేళ ఎవరైనా నీకు ఇష్టమైన ఆహారం ఏంటి అని అడిగితే నువ్వు ఏం సమాధానం చెబుతావు? సో సెంటెన్స్ టు సెంటెన్స్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ద లిస్ట్ మే ఇంక్లూడ్ సెవరల్ థింగ్స్ లైక్ లడ్డు, బిర్యానీ, ఇడ్లీ సాంబార్, పులిహోర, చీజ్, దాల్, బ్రింజాల్ కర్రీ అండ్ సో ఆన్. ఉదాహరణకి లడ్డు, బిర్యానీ, ఇడ్లీ సాంబార్, పులిహోర, చీజ్ అంటే జున్ను, దాల్ అంటే పప్పు, బ్రింజాల్ కర్రీ అంటే వంకాయ మొదలైన పదార్థాలు ఉంటాయి. బట్ ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ అబౌట్ ద కాంపోనెంట్స్, ఒకవేళ నిన్ను వాటిలో ఉపయోగించే పదార్థాలు ఏంటి అని అడిగినప్పుడు దేర్ సోర్సెస్ అండ్ హౌ దే హ్యావ్ బీన్ కుక్డ్, అవి ఎలా తయారవుతాయి, వాటి సోర్స్ ఏంటి అని అడిగినప్పుడు దెన్ ఇట్ మే బీ డిఫికల్ట్ ఫర్ యూ టు ఆన్సర్. సమాధానం చెప్పడం నీకు కొంచెం కష్టం అవుతుంది. జనరల్లీ వి టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ఈటింగ్ ఫుడ్ అండ్ డోంట్ బోదర్ అబౌట్ అదర్ థింగ్స్. సాధారణంగా మనం రకరకాల ఆహార పదార్థాలు తినడంలో ఆసక్తి చూపిస్తాం, కానీ లైక్ వాట్ మెటీరియల్ వి నీడ్ టు ప్రిపేర్ బ్రింజాల్ కర్రీ ఆర్ బిర్యానీ. ఒకవేళ వంకాయ కూర వండడానికి కానీ లేదా బిర్యానీని తయారు చేయడానికి కానీ ఏ పదార్థాలు అవసరమవుతాయి, ఇలాంటివి మనం పట్టించుకోము. హౌ క్యాన్ ఇడ్లీ బీ మేడ్ సాఫ్ట్, ఇడ్లీ మెత్తగా ఎలా ఉంటుంది, ఎలా తయారవుతుంది అని ఇలాంటి విషయాలు మనం పట్టించుకోము. వి టేక్ ఫుడ్ ఫర్ అవర్ హెల్త్ అండ్ ఎనర్జీ, మనం ఆహారాన్ని ఆరోగ్యం కోసం మరియు శక్తి కోసం తీసుకుంటాం. బట్ వి షుడ్ ఆల్సో నో ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపేరింగ్ ద ఫుడ్ వి ఈట్, మనం ఈ ఫుడ్ని తయారు చేయడానికి అవసరమైన వనరులు ఏంటి, అవి ఎక్కడ లభిస్తాయి, ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వి విల్ డిస్కస్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్, ప్రాసెసింగ్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఇన్ డీటెయిల్స్ ఇన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో మనం వంట చేయడానికి ఉపయోగించే రకరకాల ఆహార దినుసులు, తయారు చేసే విధానం మరియు ఆహార వనరుల్ని గురించి తెలుసుకుందాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ నేమ్ దెమ్. ఈ ఫుడ్ ఐటమ్స్ని అబ్జర్వ్ చేసి పేరు చెప్పమంటున్నాడు. ఫస్ట్ది దోశ అండ్ చట్నీ, సెకండ్ ఇడ్లీ సాంబార్, థర్డ్ సమోసా, ఫోర్త్ రైస్ కర్రీస్ సాంబార్, ఫిఫ్త్ వడ చట్నీ, సిక్స్త్ చపాతీ అండ్ కర్రీ, సెవెంత్ లడ్డు, ఎయిత్ పాయసం, నైన్త్ ఐస్ క్రీమ్. వెరైటీస్ ఆఫ్ ఫుడ్. బనానా కాంటైన్స్ పొటాషియం విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్. బనానా అంటే అరటిపండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం ఉంటుంది. ఇది మానవ శరీరానికి చాలా ఉపయోగకరం. ఫైండింగ్ వెరైటీ ఇన్ అవర్ ఫుడ్. ఎవ్రీ డే వీ ఈట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. ప్రతిరోజు మనం ఉదయం నుండి రాత్రి వరకు రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. వాట్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే, నిన్న నువ్వేం తిన్నావు. మేక్ ఎ లిస్ట్. ఆల్సో డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఫుడ్ దే హ్యాడ్ ఈటెన్ ఎస్టర్డే. మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి వాళ్ళు కూడా ఏం తిన్నారో తెలుసుకొని ఒక లిస్ట్ తయారు చేయమని అంటున్నాడు. సో ఇది ఆ టేబుల్, ఇది ఎవరికి వాళ్ళు చేయాల్సింది. సో ఈ లిస్ట్ మీద క్వశ్చన్స్ ఇవి. ఆర్ దేర్ ఎనీ కామన్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ యువర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ మీరు తిన్న దాంట్లో ఏదైనా కామన్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయా? కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ యూ హ్యావ్ లిస్టెడ్ ఇన్ ద టేబుల్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అడుగుతున్నాడు. డూ ఆల్ ద స్టూడెంట్స్ ఈట్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. అందరూ స్టూడెంట్స్ ఒకే రకమైన ఆహార పదార్థాలని తిన్నారా? వాట్ ఫుడ్ ఈజ్ సర్వ్డ్ ఇన్ యువర్ స్కూల్ ఎట్ మిడ్ డే మీల్. మీ బడిలో మధ్యాహ్న భోజనంలో ఏ ఆహార పదార్థాలని వడ్డించారు? We eat different types of food material daily, but some food items like rice, dal and vegetables are common in the daily menu in large parts of Telangana. మనం రకరకాల ఆహార పదార్థాలని తింటూ ఉంటాం, కానీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పప్పు, అన్నం మరియు వెజిటబుల్స్ అంటే కూరగాయలు
మన డైలీ మెనూలో ఎక్కువగా ఉంటాయి. కామన్గా ఉండే పదార్థాలు రైస్, పప్పు మరియు వెజిటబుల్స్. ఆన్ స్పెషల్ అకేషన్ వీ ఈట్ ఏ లార్జర్ వెరైటీ ఆఫ్ ఫుడ్. మనం పండుగలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు లాంటి స్పెషల్ అకేషన్స్లో అంటే ప్రత్యేక సందర్భాల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు తెలంగాణలో తింటూ ఉంటాం. ఫుడ్ ఇంగ్రీడియంట్స్, ఆహారంలో వాడే దినుసులు. ఇంగ్రీడియంట్స్ అంటే మెనీ థింగ్స్ ఆర్ నీడెడ్ టు ప్రిపేర్ ఫుడ్. ఫుడ్ని తయారు చేయడానికి ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ అంటే దినుసులు లేదా పదార్థాలు అవసరం ఉంటాయి. శ్రీనివాస్ వాంట్స్ టు ఈట్ సంథింగ్ స్పెషల్ ఆన్ సండే. శ్రీనివాస్కి ప్రత్యేకంగా ఏదైనా తినాలి అని అనిపించింది. సండే రోజు శ్రీనివాస్కి ప్రత్యేకంగా ఏదైనా తినాలి అని అనిపించింది. హీ ఆస్క్డ్ హిస్ మదర్ టు మేక్ బిర్యానీ. అతను తన తల్లిని బిర్యానీ చేయమని అడిగాడు శ్రీనివాస్. శ్రీనివాస్ వాంటెడ్ టు హెల్ప్ హిస్ మదర్. శ్రీనివాస్ తన తల్లికి సాయం చేయాలి అని అనుకున్నాడు. హిస్ మదర్ ఆస్క్డ్ హిమ్ టు ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ వుడ్ బి రిక్వైర్డ్ టు మేక్ బిర్యానీ. శ్రీనివాస్ తల్లి శ్రీనివాస్ని బిర్యానీ తయారు చేయడానికి కావలసిన లిస్ట్ని తయారు చేయమని అడిగింది. ఏమేం మెటీరియల్స్ అవసరమవుతాయో ఆ లిస్ట్ని తయారు చేయమని అడిగింది. హియర్ ఈజ్ ద లిస్ట్ మేడ్ బై శ్రీనివాస్. శ్రీనివాస్ తయారు చేసిన లిస్ట్ ఇలా ఉంది: రైస్, సాల్ట్, జీరా, టొమాటో, పొటాటో, ఆనియన్, ఎట్సెట్రా. హెల్ప్ శ్రీనివాస్ ఇఫ్ హీ హ్యాడ్ మిస్డ్ ఎనీ మెటీరియల్ అండ్ కంప్లీట్ ద లిస్ట్. శ్రీనివాస్కి సాయం చేయండి ఏదైనా మెటీరియల్ మిస్ అయితే అని దీని అర్థం. సో బిర్యానీకి ఏమేం కావాలో మనకు తెలుసు. బిర్యానీ ఆకు, ఒకవేళ అది చికెన్ బిర్యానీ అయితే చికెన్, ఇలాంటివన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. శ్రీనివాస్ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ వైల్ కుకింగ్ బాయిల్డ్ రైస్ వీ నీడ్ ఓన్లీ 2 మెటీరియల్స్. శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు. అన్నం వండడానికి కేవలం 2 మెటీరియల్స్ మాత్రమే సరిపోతాయి. అవి ఏంటంటే బియ్యం మరియు రా రైస్ అంటే బియ్యం మరియు వాటర్, నీళ్ళు. కానీ బట్ ఫర్ మేకింగ్ బిర్యానీ వి నీడ్ మెనీ మెటీరియల్స్. కానీ బిర్యానీ చేయడానికి ఎన్నో పదార్థాలు అవసరమవుతాయని తెలిసి శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు. టు మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ వి నీడ్ డిఫరెంట్ మెటీరియల్స్. వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాల మెటీరియల్స్ అవసరం ఉంటాయి. దీస్ మెటీరియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఫుడ్ ఆర్ నోన్ యాజ్ ఇంగ్రీడియంట్స్. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఇంగ్రీడియంట్స్ లేదా దినుసులు అని అంటారు. లిస్ట్ అవుట్ సమ్ ఫుడ్ ఐటమ్స్ యు లైక్ టు ఈట్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఇంగ్రీడియంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ దెమ్. మీరు ఇష్టంగా తినే పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అంటే దినుసుల గురించి వివరాలు తెలుసుకొని పట్టికలో రాయమన్నాడు. సో ఇది చూసే ముందు ఇంతకుముందు ఇచ్చిన ఈ బాక్స్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్. ఈ బాక్స్లో ఇచ్చినవి చాలా ఇంపార్టెంట్. డోంట్ ఈట్ బనానాస్ ఆన్ అన్ ఎంటీ స్టమక్. ఎంటీ స్టమక్, ఖాళీ కడుపుతో బనానాస్ అరటి పండ్లను తినకూడదు. కంబైనింగ్ దెమ్ విత్ ఎ బిట్ ఆఫ్ ప్రోటీన్ విల్ హెల్ప్ టు నార్మలైజ్ ద ఇన్సులిన్ రెస్పాన్స్ కాస్డ్ బై ద షుగర్ ఇన్ ద బనానా. అరటిపండుని ఖాళీ కడుపుతో తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్థంతో కలిపి అరటిపండుని తినాలి. సో టేబుల్ 2 ఇంగ్రీడియంట్స్ ఆఫ్ సమ్ ఫుడ్ ఐటమ్స్. సో అవర్ ఫుడ్ ఎక్స్ప్లెనేషన్లో ఇక్కడ ఇచ్చిన టేబుల్ చూద్దాం ఫ్రెండ్స్. సీరియల్ నెంబర్, ఫుడ్ ఐటమ్స్ యూ లైక్, రిక్వైర్డ్ ఇంగ్రీడియంట్స్. పాయసం తయారు చేయడానికి మిల్క్ కావాల్సి ఉంటుంది, షుగర్ అండ్ సేమియా. రిక్వైర్డ్ ఇంగ్రీడియంట్స్ మిల్క్, షుగర్ అండ్ సేమియా. చికెన్ కర్రీ తయారు చేయడానికి చికెన్, స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, ఆయిల్, సాల్ట్ ఎట్సెట్రా అవసరం ఉంటాయి చికెన్ కర్రీ తయారు చేయడానికి. పల్లికారం తయారు చేయడానికి బాయిల్డ్ రైస్, గ్రౌండ్ నట్ చిల్లీస్ మరియు సాల్ట్ అవసరం ఉంటుంది. సో వెన్ యూ పర్చేస్ ప్యాక్డ్ ఫుడ్, బిస్కెట్స్ ఆర్ ఎనీ కూల్ డ్రింక్ యూ విల్ ఫైండ్ దేర్ ఇంగ్రీడియంట్స్ రిటర్న్ ఆన్ దేర్ ప్యాకెట్స్. మీరు ఏదైనా ప్యాక్డ్ ఫుడ్ని కొనుక్కున్నప్పుడు అందులో
ఏమేం ఉపయోగిస్తారో రాసి ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఏమేం పదార్థాలు ఉంటాయో వివరాలు రాసి ఉంటుంది. ఏదైనా ఆయిల్ ప్యాకెట్ కానీ బిస్కెట్ ప్యాకెట్ కానీ ఏది కొన్నా కూడా ఇంగ్రీడియంట్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఫ్రమ్ వేర్ దీస్ ఇంగ్రీడియంట్స్ కమ్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ దినుసులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది? ఎస్, ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు సే దట్ వి గెట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ప్లాంట్స్, ఎగ్స్, మిల్క్, మీట్ ఫ్రమ్ యానిమల్స్. మనం వెజిటబుల్స్ మరియు ఫ్రూట్స్ అంటే పండ్లు ప్లాంట్స్ నుంచి మొక్కల నుండి వస్తాయి. ఎగ్స్, మిల్క్, మీట్ యానిమల్ నుండి వస్తాయి. మీట్ అంటే మాంసం. ఈజ్ దేర్ ఎనీ అదర్ సోర్స్ యూ క్యాన్ థింక్ ఆఫ్? ఇంకా ఎక్కడి నుంచి వస్తాయో ఆలోచించగలరా? సమ్ ఇంగ్రీడియంట్స్ హ్యావ్ బీన్ లిస్టెడ్ బిలో. కొన్ని దినుసులు ఈ కింది ఇచ్చాడు. ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ఈచ్ ఇంగ్రీడియంట్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లాంట్ మార్క్ పి ఆర్ యానిమల్ మార్క్ ఏ ఆర్ సంథింగ్ ఎల్స్ ఓ. ప్లాంట్ అయితే పి అని పెట్టమంటున్నాడు, యానిమల్ అయితే ఏ లేదా సంథింగ్ ఎల్స్ అంటే ఓ అని పెట్టమంటున్నాడు. ఇక్కడ కింద బాక్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చికోరీ ఈస్ బెనిఫిషియల్ ఫర్ డైజెషన్, ద సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ ద బ్లడ్. చికోరీ అనేది జీర్ణ వ్యవస్థకి మరియు రక్త ప్రసరణ వ్యవస్థకి మేలు చేస్తుంది. డైజెషన్ అంటే జీర్ణం, సర్క్యులేటరీ సిస్టమ్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. సో ఇది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ కింద టేబుల్. నేమ్ ద ప్లాంట్ ఆర్ యానిమల్ ఆల్సో. యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ హెల్డర్స్. ఫ్రెండ్స్తో కానీ మనకంటే పెద్దవాళ్ళకి కానీ సాయం తీసుకొని ఈ టేబుల్ని నింపమంటున్నాడు. కుకింగ్ ఆయిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. కుకింగ్ ఆయిల్ అనేది ప్లాంట్ నుండి వస్తుంది. పి ఫర్ ప్లాంట్, ఏ ఫర్ యానిమల్, ఓ ఫర్ అదర్స్. కుకింగ్ ఆయిల్ అనేది ప్లాంట్ నుండి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ప్లాంట్, గ్రౌండ్ నట్. హనీ తేనె అనేది ప్లాంట్స్ నుండి మరియు ఇన్సెక్ట్స్ నుండి వస్తుంది. ఫ్లవర్స్ అండ్ హనీ బీస్. చిప్స్ అనేవి పొటాటో ప్లాంట్ నుంచి వస్తుంది. పొటాటో కానీ బనానా చిప్స్ కానీ. టర్మెరిక్ పౌడర్ పసుపు పొడి ప్లాంట్ నుండి. ఏం ప్లాంట్ అంటే టర్మెరిక్ ప్లాంట్. సాల్ట్ ఉప్పు అనేది ఖనిజ వనరు ఓ. ఇదొక మినరల్ సాల్ట్ అనేది. సో ఇది సీ వాటర్ సముద్రపు నీటి నుండి వస్తుంది. డోఫ్ అంటే పిండి ముద్ద. ఇది ప్లాంట్ నుండి వస్తుంది. వీట్ ప్లాంట్. మటన్ అంటే యానిమల్ చికెన్ నుంచి కానీ గోట్ నుంచి కానీ, గోట్ అంటే మేక, షీప్ అంటే గొర్రె నుండి కానీ వస్తుంది. రైస్ అనేది ప్లాంట్. ఏ ప్లాంట్? ప్యాడీ ప్లాంట్. ప్యాడీ అంటే వరి. ఎగ్స్ అంటే యానిమల్ నుండి. హెన్స్ నుంచి కానీ డక్స్ నుంచి కానీ అంటే బాతుల నుండి కానీ గుడ్లు వస్తాయి. షుగర్ అనేది ప్లాంట్. ఏ ప్లాంట్? షుగర్ కేన్ ప్లాంట్స్. షుగర్ కేన్ అంటే చెరకు. పీనట్స్ అంటే పల్లీలు లేదా వేరుశనగ. ఇది ప్లాంట్ నుండి, పీస్ ప్లాంట్ నుండి వస్తుంది. సో హూ గివ్స్ అస్ ఫుడ్? ఈ టేబుల్ ఫినిష్ చేసాం ఫ్రెండ్స్. ట్రై టు ఎన్రిచ్ దిస్ లిస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఈ లిస్ట్ని ఇంకా పెద్దగా పెంచమంటున్నాడు. సో మనం వచ్చే నెక్స్ట్ చాప్టర్లో లేదా క్లాస్ 7th క్లాస్లోకి వెళ్ళాక ఇంకా ఈ లిస్ట్ పెరుగుతుంది ఫ్రెండ్స్. యూ విల్ ఫైండ్ దట్ ఫ్రమ్ యానిమల్స్ వి గెట్ మిల్క్, ఎగ్స్ అండ్ మీట్. ఈ టేబుల్ని అబ్జర్వ్ చేశాక మనం యానిమల్స్ నుంచి మిల్క్, ఎగ్స్ మరియు మీట్ వస్తుందని తెలుసుకుంటాం. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ యూ విల్ నోటీస్ దట్ దెర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఫ్రమ్ విచ్ వి గెట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. If you observe carefully, you will notice that there are a number of animals from which we get different kinds of food. అంటే ఏంటంటే మనం యానిమల్స్ నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ని పొందగలుగుతాం. ఎలా అంటే గోట్స్ అండ్ షీప్ గివ్స్ అస్ మీట్. మేకలు మరియు గొర్రెలు మనకు మాంసాన్ని ఇస్తాయి. హెన్స్ అండ్ రూస్టర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ మీట్. కోళ్ళ నుంచి మనకు చికెన్ వస్తుంది. క్యాన్ యూ ఎలాబొరేట్ దిస్ లిస్ట్? ఈ లిస్ట్ని పెంచగలరా? ఇన్ ప్లాంట్స్ వి ఈట్ డిఫరెంట్ పార్ట్స్ లైక్ లీఫ్ ఆఫ్ స్పినాచ్ అండ్ కోరియాండర్ ప్లాంట్స్, ఫ్లవర్ ఆఫ్ క్యాలీఫ్లవర్ ప్లాంట్, ఫ్రూట్ ఆఫ్ టొమాటో అండ్ డ్రమ్ స్టిక్ ప్లాంట్స్. ఇన్ ప్లాంట్స్ వి ఈట్ డిఫరెంట్ పార్ట్స్. ప్లాంట్స్ అంటే మొక్కల్లో మనం డిఫరెంట్ పార్ట్స్ని తింటాం. లైక్ లీఫ్ ఆఫ్ స్పినాచ్ అంటే పాలకూర యొక్క ఆకులు, అండ్ కోరియాండర్ ప్లాంట్స్ అంటే కొత్తిమీర మొక్కలు, మరియు ఫ్లవర్ ఆఫ్ క్యాలీఫ్లవర్లో ఫ్లవర్ని తింటాం. ఫ్రూట్ ఆఫ్ టొమాటోలో పండుని తింటాం. డ్రమ్ స్టిక్ ప్లాంట్ అంటే మునగకాయలు.
యు మే బీ హ్యావింగ్ సమ్ డౌట్ అబౌట్ ద సాల్ట్. మనకు ఉప్పు గురించి కాస్త సందేహం రావచ్చు. ఇట్ ఈస్ ఏ మినరల్ అండ్ ఆప్టైన్ ఫ్రమ్ ద సీ. ఇది ఒక ఖనిజం, మినరల్ అంటే ఖనిజం, అండ్ ఆప్టైన్ ఫ్రమ్ ద సీ, సముద్రం నుండి వస్తుంది. ఇన్ లాటర్ క్లాసెస్ యూ విల్ లెర్న్ అబౌట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. మీరు తర్వాతి తరగతుల్లో దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటారు. ఇక్కడ కొరియండర్ ప్లాంట్స్లో కొత్తిమీర యొక్క మొక్కల్లో మనం ఆకులను తింటాం. సో ఇది చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. కొరియాండర్ ప్లాంట్స్లో ఆకులను తింటాం. కొత్తిమీర మొక్కల్లో ఆకులని మనం తింటాం. సో యూ కెన్ ఆల్సో డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫిగర్ 3. సో ఇది అయిపోయింది ఫ్రెండ్స్. సో వి గెట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ప్లాంట్స్. మనం ప్లాంట్స్ నుంచి వెరైటీ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, రకరకాల ఆహార పదార్థాలని పొందుతాం. ఇన్ సమ్ ప్లాంట్స్ వి ఈట్ ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ ఫుడ్. ఒక్కో మొక్కలో ఒక్కో భాగాన్ని మనం తీసుకుంటాం. వి టేక్ ఎంటైర్ ప్లాంట్ యాజ్ ఫుడ్. మనం కొన్నింటిలో మొక్క మొత్తాన్ని తింటాం. ఈ సెకండ్ దానిలో ఇన్ సమ్ ప్లాంట్స్ అంటే కొన్ని మొక్కల్లో మనం కొన్ని పార్ట్స్ని మాత్రమే ఫుడ్గా తీసుకుంటాం. బీట్రూట్స్ ఆర్ హై ఇన్ కార్బోహైడ్రేట్ లెవెల్స్ అండ్ షుడ్ దేర్ఫోర్ బీ యూజ్డ్ స్పేరింగ్లీ. బీట్రూట్స్లో పిండి పదార్థాలు అనేవి ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. డూ యూ నో, మీకు తెలుసా, టు మేక్ బిర్యానీ ఆర్ కీర్ వి యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. మనం బిర్యానీని తయారు చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తాం. సచ్ యాస్ ఇలాయచీ, కార్డమమ్ని ఇలాయచీ అంటారు. లవంగాన్ని క్లోవ్ అంటారు. దాల్చిన చెక్కని సిన్నమన్ అంటారు. బిర్యానీ లీవ్స్ మరియు పెప్పర్, మిరియాల్ని ఉపయోగిస్తాం. దే ఆర్ కాల్డ్ కండిమెంట్స్ అంటే సుగంధ ద్రవ్యాలు లేదా ఫ్రాగ్రాంట్ మెటీరియల్ అని అంటారు. కండిమెంట్స్. క్యాషూ నట్స్ అంటే జీడిపప్పు, ఆల్మండ్స్ బాదం, కిస్మిస్ అంటే డ్రైడ్ గ్రేప్స్ ఈటీసీ ఆర్ ఆల్సో యూజ్డ్. ఇది తయారు చేయడానికి ఇవన్నీ ఉపయోగిస్తారు. దీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్. వీటిని డ్రై ఫ్రూట్స్ అని అంటారు. కండిమెంట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ గ్రో ఇన్ పర్టిక్యులర్ ప్లేసెస్ ఓన్లీ. కండిమెంట్స్ అంటే సుగంధ ద్రవ్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ అనేవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. దే ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. అవి ఎక్కువగా దొరకవు, ఎక్కువ క్వాంటిటీస్లో దొరకవు, తక్కువ పరిమాణాల్లో దొరుకుతాయి. దే ఆర్ ఎక్స్పెన్సివ్. ఇవి చాలా కాస్ట్లీగా ఉంటాయి, కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. నౌ లుక్ ఎట్ టేబుల్ 4 అండ్ ట్రై టు ఫిల్ ఇట్ యాజ్ షోన్. సో ఈ టేబుల్ 4లో చూపించింది ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది అడుగుతారు ఫ్రెండ్స్. ఫెనుగ్రీక్ అంటే మెంతులు. మెంతుల్లో మనం ఏం తింటాం? నేమ్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్ దట్ వి ఈట్. ఫెనుగ్రీక్లో మనం తినే పార్ట్స్ లీవ్స్ అంటే ఆకులు, సీడ్స్ అంటే విత్తనాలు. సో మెంతుల్లో మనం ఆకుల్ని మరియు విత్తనాల్ని తింటాం. మస్టర్డ్, ఇది లిస్ట్ ఫ్రెండ్స్. ఫెనుగ్రీక్ మెంతుల్లో లీవ్స్ అండ్ సీడ్స్ని తింటాం. మస్టర్డ్ అంటే ఆవాల్లో సీడ్స్ తింటాం అంటే విత్తనాలు. షుగర్ కేన్ చెరుకులో స్టెమ్ కాండాన్ని తింటాం, చెరుకులో కాండంని తింటాం. క్యారెట్లో రూట్ అంటే వేర్లని తింటాం. ఆనియన్లో బల్బ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ లోపలికి పెరిగిన కాండాన్ని తింటాం. క్యాబేజ్లో ఫ్లవర్ని తింటాం. అలానే క్యాలీఫ్లవర్లో కూడా ఫ్లవర్ని తింటాం. అసఫీటిడా అంటే ఇంగువలో రేసిన్ని తింటాం. కొన్నింటికి తెలుగులో మీనింగ్స్ ఉండవు ఫ్రెండ్స్, ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి. పీనట్స్ అంటే బఠానీలు. పీనట్స్ కాంటైన్ బెనిఫిషియల్ ప్రోటీన్ బట్ మెనీ పీపుల్ ఆర్ అలర్జిక్ టు దెమ్ అండ్ ఫైండ్ దెమ్ హార్డ్ టు డైజెస్ట్. బఠానీల్లో మాంసకృత్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి కొందరిలో అలర్జీని కలిగిస్తాయి, చాలా మందిలో, బట్ మెనీ పీపుల్, చాలా మందిలో ఇవి అలర్జీని కలిగిస్తాయి. సో వీటిని జీర్ణం కావు, అలర్జీని కలిగిస్తాయి కాబట్టి జీర్ణం కావు. మాంసకృత్తులు అనేవి బఠానీలో చాలా ఎక్కువగా ఉంటాయి. విచ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ డు వి జనరల్లీ యూస్? సాధారణంగా మొక్కల్లో ఏ భాగాలని మనం ఆహారంగా ఉపయోగిస్తాం? డు వి ఆల్సో యూస్ ఫ్లవర్స్ యాజ్ ఫుడ్? మనం
పువ్వులని కూడా ఆహారంగా ఉపయోగిస్తామా? విచ్ ప్లాంట్స్ ఆర్ దీస్? ఆ మొక్కలేవి? ఈజ్ దేర్ ఎనీ ప్లాంట్ ఆఫ్ విచ్ హోల్ పార్ట్స్ ఆఫ్ ఇట్ క్యాన్ బి ఈటెన్? మొక్క యొక్క పూర్తి భాగం ఆహారంగా ఉపయోగపడే మొక్క ఏదైనా ఉందా? We use various parts of plants for our food. మనం మొక్కలోని వివిధ భాగాల్ని ఆహారంగా తీసుకుంటాం. లీవ్స్, రూట్స్, సీడ్స్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్, వేరాస్ స్టెమ్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ సో వైడ్లీ యూజ్డ్. లీవ్స్ అంటే ఆకులు, రూట్స్ అంటే వేళ్ళు, సీడ్స్ అంటే విత్తనాలు అండ్ ఫ్రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ పళ్ళు ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. స్టెమ్స్ అంటే కాండం మరియు ఫ్లవర్స్ అంటే పువ్వులని మనం ఎక్కువగా యూజ్ చేయం. సో వి నీడ్ సెవరల్ ఇంగ్రీడియంట్స్ టు కుక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. మనం వంట చేయడానికి సెవరల్ ఇంగ్రీడియంట్స్ రకరకాల దినుసుల్ని ఉపయోగిస్తాం. వాట్ ఎవర్ మే బీ ద సోర్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, ఆ సోర్స్ ఏదైనా కావచ్చు. ప్లాంట్స్, యానిమల్స్ ఆర్ మినరల్స్, మొక్కలు, జంతువులు లేదా ఖనిజ వనరులు. వి యూస్ సమ్ ఇన్ ప్లెంటీ బట్ అదర్స్ ఆర్ నీడెడ్ ఇన్ ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్. వై ఈజ్ ఇట్ సో? కొన్ని పదార్థాలు చాలా ఎక్కువగా దొరుకుతాయి కానీ కొన్ని స్మాల్ క్వాంటిటీస్ మాత్రమే ఉపయోగపడతాయి. దీనికి కారణం ఏంటి? హౌ పీపుల్ డెవలప్ ఫుడ్ హ్యాబిట్స్. మనుషుల్లో ఆహారపు అలవాట్లు ఎలా ఏర్పడతాయి? పీపుల్ లివింగ్ ఇన్ వన్ రీజియన్ యూజువల్లీ షేర్ కామన్ ఫుడ్ హ్యాబిట్స్. ఒక ప్రాంతంలో నివసించే మనుషుల ఆహారపు అలవాట్లన్నీ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. యు మైట్ హ్యావ్ సీన్ ప్యాడీ ఫీల్డ్స్ నియర్ యువర్ విలేజ్. మీ గ్రామాల్లో ఎక్కువగా వరి పొలాలు మీరు చూసే ఉంటారు. ఇన్ అవర్ స్టేట్ జాగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ ప్యాడీస్, సో వీ ప్రొడ్యూస్ మోర్ రైస్. మన రాష్ట్రం యొక్క భౌగోళిక అంటే జాగ్రఫికల్ అంటే భౌగోళిక, క్లైమేటిక్ అంటే శీతోష్ణ పరిస్థితి. మన రాష్ట్రం యొక్క భౌగోళిక మరియు శీతోష్ణ పరిస్థితులు ప్యాడీ వరిని పండించడానికి ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల మనం వరిని ఎక్కువగా పండిస్తున్నాం. Even though farmers grow various types of food crops, we generally use rice as staple food. మన ఫార్మర్స్ అంటే మన రైతులు ఎన్నో రకాల పంటల్ని పండిస్తున్నప్పటికీ మన యొక్క ప్రధాన ఆహారం, స్టేపుల్ అంటే ప్రధాన ఆహారం ఏంటంటే ఫుడ్, రైస్ అన్నం. A variety of food items are prepared using rice. A variety of food items are prepared using rice. ఎన్నో రకాల ఆహార పదార్థాలు బియ్యంతో తయారవుతాయి. We eat more rice and rice products as compared to other cereals like wheat or maize. మనం ఇతర ఆహార పదార్థాలతో కంపేర్ చేస్తే మనం ఎక్కువగా రైస్ని మాత్రమే ఆహారంగా ఉపయోగిస్తాం. బట్ ఇన్ రాజస్థాన్ మైజ్, బజ్రా అండ్ వీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ మోర్ దాన్ రైస్. రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు మరియు గోధుమలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. సో ద మెయిన్ ఫుడ్ ఇన్ రాజస్థాన్ ఈస్ చపాతీ ఆర్ రోటీ. రాజస్థాన్లో మెయిన్ ప్రధాన ఆహారం చపాతీ లేదా రోటీ. మెనీ టైమ్స్ వి హియర్ పీపుల్ సేయింగ్ దట్ ఐ లైక్ దిస్ కర్రీ, ఐ డోంట్ లైక్ దట్. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, నాకు ఈ కూర ఇష్టం లేదు అని. దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ ఫుడ్ హ్యాబిట్. ఇది మంచి ఆహారపు అలవాటు కాదు. యూ షుడ్ మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్ ఫుడ్ ఐటమ్స్. మనం కూరగాయలతో చేసిన అన్ని రకాల ఆహార పదార్థాలని తినడం అలవాటు చేసుకోవాలి. దిస్ మేక్స్ యూ స్ట్రాంగ్ అండ్ ఎనర్జెటిక్. ఇది నిన్ను దృఢంగా మరియు ఎనర్జెటిక్ అంటే శక్తివంతంగా ఉంచుతుంది. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. ఆహార పదార్థాన్ని తయారు చేయడానికి ఉపయోగపడే రకరకాల పద్ధతులు చూద్దాం ఫ్రెండ్స్. ప్రిపేరింగ్ ఫుడ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. ఆహారం తయారు చేయడం అనేది ఒక ముఖ్యమైన కళ. ఇది మన జీవితానికి చాలా ముఖ్యమైనది. దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. ఆహారం తయారు చేయడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. రైస్ ఈజ్ బాయిల్డ్ బట్ ఇడ్లీ ఈజ్ నాట్ మేడ్ ఇన్ ద సేమ్ మేనర్. అన్నం అనేది ఉడికిస్తాం కానీ ఇడ్లీ అనేది ఆ విధంగా చేయం. ఫర్ మేకింగ్ ఇడ్లీ, రైస్ అండ్ దాల్ ఆర్ ఫర్మెంటెడ్ ఫాలోడ్ బై స్టీమింగ్. ఇవి పులియబెట్టి తయారు చేస్తూ ఉంటారు. ఇడ్లీ కానీ ఇలాంటి పదార్థాలన్నీ ఇడ్లీని స్టీమింగ్ ఆవిరి ద్వారా ఉడికిస్తారు మరియు పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు.
పొటాటో చిప్స్ ఆర్ ఫ్రైడ్ ఇన్ ఆయిల్. పొటాటో చిప్స్ని ఆయిల్లో వేసి చేస్తారు. సమ్ ప్రాసెసెస్ హ్యావ్ బీన్, ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ప్రిపేరింగ్ ఫుడ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. ఆహారం తయారు చేయడం అనేది ఒక ముఖ్యమైన కళ. ఇది జీవితానికి ఎంతో ముఖ్యమైనది. దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. ఆహారం తయారు చేయడానికి ఎన్నో రకాల దారులు పద్ధతులు ఉన్నాయి. రైస్ ఈస్ బాయిల్డ్. అన్నం వండడానికి బియ్యంని ఉడికిస్తారు. బట్ ఇడ్లీ ఈజ్ నాట్ మేడ్ ఇన్ ద సేమ్ మేనర్. ఇడ్లీ తయారు చేయడం అదే విధంగా ఉండదు. ఫర్ మేకింగ్ ఇడ్లీ రైస్ అండ్ దాల్ ఆర్ ఫెర్మెంటెడ్. ఫర్ మేకింగ్ ఇడ్లీ తయారు చేయడానికి మినప పిండిని మరియు బియ్యం రవ్వతో కలిపి ఫర్మెంటెడ్ పులియబెట్టి తర్వాత ఆవిరిలో ఉడికిస్తారు. ఈ విధంగా చేస్తే ఇడ్లీ అవుతుంది. పొటాటో చిప్స్ ఆర్ ఫ్రైడ్ ఇన్ ఆయిల్. బంగాళదుంప చిప్స్ని నూనెలో వేయిస్తారు. సమ్ ప్రాసెసెస్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ టేబుల్ 5. ఫిల్ ఇన్ ద ఫుడ్ ఐటమ్స్. ఈ టేబుల్ 5 చూద్దాం ఫ్రెండ్స్. ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఫుడ్. బాయిలింగ్. ఏవేవి బాయిల్ చేస్తామంటే ఎగ్స్ మరియు పొటాటోస్. బంగాళదుంపల్ని మరియు ఎగ్స్ని మనం ఉడకబెడతాం. స్టీమింగ్ అంటే ఆవిరిలో ఉడికించడం, ఇడ్లీస్. ఫర్మెంటేషన్ అంటే పులియబెట్టడం. ఇడ్లీలు తయారు చేయడానికి ఒకరోజు ముందే వాటిని పులియబెడతాం. ఇందాక విన్నాం మనం ఈ పై వర్డ్. ఫర్ మేకింగ్ ఇడ్లీ రైస్ అండ్ దాల్ ఆర్ ఫర్మెంటెడ్. ఈ రెండింటిని పులియబెట్టి తర్వాత ఆవిరిలో ఉడికిస్తాం ఇడ్లీని. సో ఫర్మెంటేషన్ అంటే పులియబెట్టడం. ఇడ్లీ మరియు దోశ పిండి, దోశ డోఫ్స్ అంటే పిండి. రోస్టింగ్ అంటే వేయించడం. మనం పల్లీల్ని వేయిస్తాం, పీనట్స్, చికెన్, ఫిష్, మటన్ ఇవన్నీ రోస్ట్ చేస్తాం. డీప్ ఫ్రైయింగ్ అంటే ఎక్కువ నూనెలో వేయిస్తాం. ఉదాహరణకి పకోడీ కానీ, పూరీ కానీ, ఫిష్, ప్రాన్స్ అంటే రొయ్యలు, క్రాబ్స్ అంటే పీతలు. షాలో ఫ్రైయింగ్ అంటే చికెన్, ఫిష్, పొటాటోస్, మీట్ ఇవన్నీ కూడా మనం తక్కువ నూనెలో కూడా ఫ్రై చేస్తాం. చాపింగ్ అండ్ మిక్సింగ్. చాపింగ్ అంటే ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా తరగడం మరియు మిక్సింగ్ అంటే కలపడం. కోకోనట్ కట్ చట్నీని ఈ విధంగా చేస్తాం. కట్టింగ్ అండ్ మిక్సింగ్ అంటే పెద్ద ముక్కలుగా కోసి కలుపుతాం. ఉదాహరణకి లెమన్ పికిల్. లెమన్స్ని మనం పెద్ద ముక్కలుగా కోసి కలుపుతాం. Onions are an excellent antioxidant and they contain anti-allergic, antiviral and antihistamic properties. అంటే ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డ లేదా ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రోగాల బారి నుండి కాపాడే ఆహార పదార్థాలు. వీటికి యాంటీ అలర్జిక్, యాంటీవైరల్ మరియు యాంటీహిస్టామిక్ అనే గుణాలు ఉన్నాయి. సో ఆనియన్స్లో యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రోగాల బారి నుండి కాపాడుతాయి. ఇవి అయిపోయాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్ టేబుల్ 5 యూ కెన్ ఆల్సో యాడ్ ఎనీ అదర్ మెథడ్స్ ఆఫ్ కుకింగ్ విచ్ యూ నో. ఇంకా ఏమైనా తెలిస్తే యాడ్ చేయమంటున్నాడు. డోంట్ ఫర్గెట్ టు యాడ్ ద ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్డ్ బై దిస్ మెథడ్. ఓకే. టేస్టీ ఫుడ్. వి యూజువల్లీ సే ఫుడ్ ఈజ్ టేస్టీ బట్ హౌ డస్ ఫుడ్ గెట్ ఇట్స్ టేస్ట్. మనం సాధారణంగా ఫుడ్ టేస్టీగా ఉందని చెప్తాం, కానీ ఆ ఫుడ్కి ఏ విధంగా ఆ టేస్ట్ వచ్చింది. ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఇంగ్రీడియంట్స్. ఫుడ్ యొక్క టేస్ట్, రుచి అనేది దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అంటే దినుసుల మీద ఆధారపడి ఉంటుంది. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేశారు. అండ్ అవర్ కల్చరల్ హ్యాబిట్స్, మన యొక్క అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. డూ యూ నో ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎనీ ఫుడ్ ఐటమ్. మీకు ఏదైనా ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేయడం వచ్చా అని అడుగుతున్నాడు. జోసెఫ్ నోస్ హౌ టు మేక్ టొమాటో కర్రీ. జోసెఫ్కి టమాటో కూర ఎలా వండాలో తెలుసు. లిజన్ టు హిమ్. వినండి. ఐ లైక్ టమాటో కర్రీ. నాకు టమాటో కర్రీ అంటే ఇష్టం. ఐ లెర్న్ హౌ టు మేక్ ఇట్ ఫ్రమ్ మై ఫాదర్. అతను తన తండ్రి నుంచి ఎలా వండాలో నేర్చుకున్నాడు. టు ప్రిపేర్ ఇట్ వి నీడ్ 2 tomatoes, 1 onion, 2 green chilies. దీనికి 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ మరియు 2 పచ్చిమిరపకాయలు కావాలి. 1 రెడ్ చిల్లీ, 1 ఎండుమిరపకాయ. టర్మరిక్ పౌడర్ అంటే పసుపు పొడి. సాల్ట్ అంటే ఉప్పు. ఆయిల్ నూనె. మస్టర్డ్ సీడ్స్ ఆవాలు. బ్లాక్ గ్రామ్ అండ్ జీరా అంటే జీలకర్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్
క్లీన్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ వాటర్. ముందుగా వెజిటబుల్స్ని వాటర్లో కడగాలి. అండ్ చాప్ దెమ్ ఇంటూ పీసెస్, ముక్కలుగా కట్ చేయాలి. ప్లేస్ ఎ ప్యాన్ ఆన్ ద ఫ్లేమ్, మంట మీద ఒక ప్యాన్ పెట్టాలి. గిన్నె. పౌర్ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 3 స్పూన్స్ ఆయిల్ పోయాలి. వెన్ ఆయిల్ బికమ్స్ హాట్ పుట్ 1 స్పూన్ ఫుల్ ఆఫ్ మస్టర్డ్. ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక స్పూన్ ఆవాలు వేయాలి, బ్లాక్ గ్రామ్ వేయాలి మరియు జీలకర్ర వేయాలి. దెన్ యాడ్ గ్రీన్ అండ్ రెడ్ చిల్లీ పీసెస్ అండ్ పుట్ ఏ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్. అలానే పచ్చిమిరపకాయలు మరియు ఎండుమిరపకాయలని అలాగే కొంత పసుపుని వేయాలి. హాఫ్ ఏ మినిట్ లాటర్, ఒక హాఫ్ మినిట్ తర్వాత పీసెస్ ఆఫ్ ఆనియన్స్ని మరియు టమాటాని వేయాలి. దెన్ యాడ్ సమ్ సాల్ట్ అండ్ క్లోజ్ ద లిడ్. కొంత ఉప్పు వేసి మూత పెట్టాలి. ఆఫ్టర్ 5 minutes ద టేస్టీ కర్రీ ఇస్ రెడీ. 5 నిమిషాల తర్వాత టొమాటో కర్రీ రెడీ అవుతుందని చెప్తున్నాడు. యాక్టివిటీ 3, లెట్ us కుక్. మనం వంట చేద్దాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కుక్డ్ ఫుడ్? మీకు ఇష్టమైన ఆహారం ఏది? ఫైండ్ అవుట్ హౌ ఇట్ ఈస్ ప్రిపేర్డ్. అది ఎలా వండుతారో తెలుసుకోండి. రైట్ ద రెసిపీ ఇన్ యువర్ నోట్బుక్. మీ నోట్బుక్లో రాసుకోండి. Sweet potatoes are an excellent source of carotenoid accidents. Sweet potatoes అంటే చిలకడ దుంపల్లో an excellent source of carotenoid antioxidants. చిలకడ దుంపల్లో కెరోటనాయిడ్ యాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్, ఆహారాన్ని కాపాడటం లేదా నిల్వ చేయడం. The discussion is about food will be incomplete unless we talk about food preservation. ఆహారాన్ని నిల్వ చేయడం గురించి మనం చర్చించకపోతే ఆహారం గురించి తెలుసుకోవడం అనేది ఒక వృధా ప్రయత్నం అవుతోంది. హౌ డు ఫార్మర్స్ ప్రొటెక్ట్ రైస్ ఫ్రమ్ పెస్ట్స్ అండ్ స్టోర్ ఇట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ హార్వెస్టెడ్. రైతులు పంట కోసిన తర్వాత కీటకాలు మరియు చీడల నుండి ఎలా రక్షిస్తారు? హౌ ఈస్ రైస్ స్టోర్డ్ ఇన్ యువర్ హోమ్. ఇంట్లో మనం బియ్యాన్ని ఎలా నిల్వ చేస్తాం? వై డస్ కర్రీ గెట్ స్పాయిల్డ్ వెన్ కెప్ట్ అవుట్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ డేస్ బట్ పికిల్ స్టేస్ ఫ్రెష్ ఫర్ సో లాంగ్. మనం వండిన కూరలు 2 రోజులు బయట ఉంచితే లేదా కొన్ని రోజులు బయట ఉంచితే ఎందుకు చెడిపోతాయి? అదే పచ్చళ్ళు అయితే పాడవకుండా చాలా కాలం నిల్వ ఎలా ఉంటాయి? ఎందుకని? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రిజర్వేషన్. అంటే నిల్వ చేసే పద్ధతి కారణంగానే ఉంటాయి. ఫర్ ప్రిజర్వింగ్ సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ దే ఆర్ సాల్టెడ్ అండ్ డ్రైడ్. కొన్ని ఆహార పదార్థాలని ఉప్పు పూసి ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇన్ సర్టెన్ ఏరియాస్ డ్రైడ్ ఫిష్ ఈస్ కామన్లీ యూజ్డ్. కొన్ని ప్రాంతాల్లో చేపల్ని ఎండబెట్టి నిల్వ చేస్తారు. కూరగాయలు అండ్ వెజిటబుల్స్ అండ్ మీట్ ఆర్ డ్రైడ్ అండ్ ఆల్సో పికిల్డ్. కూరగాయలు మరియు మీట్ అంటే మాంసాన్ని ఎండబెట్టడం ద్వారా మరియు పచ్చళ్ళు చేసి నిల్వ చేస్తారు. చికెన్ పికిల్ అని వింటూ ఉంటాం కదా, ఈ విధంగా. ట్రై టు ఫైండ్ అవుట్ హౌ వెజిటబుల్స్ ఆర్ పికిల్డ్ ఎట్ హోమ్. ఇంట్లో కూరగాయల్ని పచ్చళ్ళుగా ఎలా మారుస్తారో తెలుసుకోండి. ఫైండ్ అవుట్ ద ఇంగ్రీడియంట్స్ దట్ హెల్ప్ టు ప్రిజర్వ్ వెజిటబుల్స్. కూరగాయలను నిల్వ ఉంచే ఇంగ్రీడియంట్స్ అంటే దినుసులేవో తెలుసుకోండి. సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రిజర్వేషన్ వైల్ మేకింగ్ పికిల్స్. పచ్చళ్ళను నిల్వ చేయడానికి ఉప్పు, కారం, నూనె మరియు పసుపు పొడులను ఉపయోగిస్తారు. ఇన్ కోస్టల్ ఏరియాస్, తీర ప్రాంతాల్లో, ఇట్ ఈస్ ఎ కామన్ సైట్ టు సీ ఫిష్ బీయింగ్ స్మోక్డ్ ఫర్ ప్రిజర్వేషన్. చేపల్ని నిల్వ చేయడానికి చేపలకి పొగ పెట్టడం అనేది అక్కడ సర్వసాధారణం తీర ప్రాంతాల్లో. ట్రై టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని గురించి ఇంకా తెలుసుకోండి. వాట్ ఆర్ ద అదర్ ఫుడ్ మెటీరియల్ ప్రిజర్వ్డ్ బై దిస్ ప్రాసెస్. ఇంకా ఆహార పదార్థాలని నిల్వ చేయవచ్చో ఈ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి. డూ యూ నో, మీకు తెలుసా? షుగర్ సిరప్ అంటే చక్కెర పాకం ఆర్ హనీ అంటే తేనె ఈజ్ ఎ గుడ్ ప్రిజర్వేటివ్. ఈ చక్కెర పాకం మరియు తేనెని మనం నిల్వ చేయడానికి అంటే ఉదాహరణకి పండ్లను నిల్వ చేయడానికి పదార్థాలుగా ఉపయోగిస్తారు. ఫ్రూట్స్ ఆర్ ఆఫెన్ ప్రిజర్వ్డ్ ఇన్ షుగర్ సిరప్ ఆర్ హనీ. పండ్లను షుగర్ సిరప్ అంటే చక్కెర పాకం లేదా హనీ అంటే తేనెలో నిల్వ చేస్తారు. జామ్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ విత్ షుగర్. వీటికి ఉదాహరణ జామ్ మరియు ఫ్రూట్ జ్యూసెస్. లెట్ us స్టోర్ ఫుడ్.
డిస్కస్ ఇన్ గ్రూప్స్ అండ్ ఐడెంటిఫై ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రిజర్వేటివ్. ఆహారాన్ని నిల్వ చేసే పదార్థాల గురించి డిస్కస్ చేయమని చెప్తున్నాడు. అలానే ఎగ్జాంపుల్స్ని తెలుపమంటున్నాడు. ఆస్క్ యువర్ పేరెంట్స్ అదర్ వేస్ ఆఫ్ ప్రిజర్వేషన్ దట్ దే ఫాలో. వాళ్ళు ఫాలో అయ్యే నిల్వ చేసే పద్ధతులు ఏంటో చెప్పమంటున్నాడు. సో 6th టేబుల్, హౌ టు ప్రిజర్వ్ ఫుడ్. టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. ఎగ్జాంపుల్, యాడింగ్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ ఆయిల్. పికిల్స్ని మనం సాల్ట్, చిల్లీ పౌడర్, ఆయిల్ ద్వారా ప్రిజర్వ్ చేస్తాం. మ్యాంగో, పీసెస్ ఆఫ్ మ్యాంగోని సాల్ట్ యాడింగ్ ఓన్లీ సాల్ట్ యాడ్ చేయడం ద్వారా పీసెస్ ఆఫ్ మ్యాంగోని మనం ప్రిజర్వ్ చేస్తాం. డ్రైయింగ్, ఎండబెట్టడం ద్వారా ఫిష్ని కాపాడుతాం, నిల్వ చేస్తాం. షుగర్ సిరప్లో ఫ్రూట్స్, జామ్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ని పెట్టడం వల్ల ప్రిజర్వ్ చేస్తాం. సో మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. ఎగ్జాంపుల్స్, పికిల్స్ యాడింగ్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ ఆయిల్. పీసెస్ ఆఫ్ మ్యాంగో యాడింగ్ ఓన్లీ సాల్ట్. ఫిష్, డ్రైయింగ్. ఫ్రూట్స్, జామ్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్, షుగర్ సిరప్. ఫర్ ప్రిజర్వింగ్ ఫుడ్ వి యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్. మనం ఆహారాన్ని నిల్వ చేయడానికి రకరకాల పదార్థాలని ఉపయోగిస్తాం నిల్వ చేసేందుకు. బట్ సమ్ ఫుడ్ ఐటమ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ హ్యావ్ హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్. మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న కొన్ని పదార్థాలు, కొన్ని నిల్వ చేసిన ఆహార పదార్థాల్లో హానికర రసాయన పదార్థాలు ఉంటాయి. మనకు మార్కెట్లో దొరికే వాటిలో ఆహార పదార్థాల్లో, నిల్వ చేసి అమ్మే ఆహార పదార్థాల్లో హానికరంగా ఉండే రసాయన పదార్థాలు ఉంటాయి. సో వి మస్ట్ బీ అవేర్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫుడ్. మనం ఈ ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాల్లో నిల్వ చేయడానికి వాడే దినుసుల్ని గురించి తెలుసుకోవడం అవసరం. When you purchase any food item in the market, don't forget to read about its ingredients and manufacturing date. మీరు ఏదైనా ఆహార పదార్థాన్ని కొనుగోలు చేసినప్పుడు మార్కెట్లో మర్చిపోకుండా వాటిలో వాడే ఇంగ్రీడియంట్స్, ఆహార దినుసుల్ని మరియు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని తెలుసుకోండి. ఈటింగ్ అవుట్డేటెడ్ ఫుడ్ మెటీరియల్ మే డ్యామేజ్ యువర్ హెల్త్. అవుట్డేటెడ్ ఫుడ్ మెటీరియల్ని తినడం వల్ల మీ హెల్త్ని పాడు చేసుకునే అవకాశం ఉంది. డూ యూ నో, మీకు తెలుసా? ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ యూజింగ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఈజ్ అన్ ఆర్ట్. పండ్లు, కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలను తయారు చేయడం ఒక కళ. సమ్ పీపుల్ మేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ డెకరేషన్స్ విత్ వెజిటబుల్స్. కొంతమంది ప్రజలు కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అలంకరిస్తారు. దిస్ ఈస్ కాల్డ్ వెజిటబుల్ కార్వింగ్. దీన్నే వెజిటబుల్ కార్వింగ్ అంటారు. వివిధ రకాల కూరగాయలను ఉపయోగించి రకరకాల ఆకారాలు, డిజైన్లతో వెజిటబుల్స్ని అందంగా అలంకరిస్తారు. ఈ విధంగా దీన్నే వెజిటబుల్ కార్వింగ్ అని అంటారు. ఇందాక ఇది మర్చిపోయాం ఫ్రెండ్స్ చెప్పుకోవడం. టొమాటోస్ ఆర్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. టొమాటోలలో విటమిన్ సి అనేది ఉంటుంది. ద విటమిన్ సి ఈజ్ మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద జెల్లీ లైక్ సబ్స్టాన్స్ దట్ సరౌండ్స్ ద సీడ్స్. ఇట్ హెల్ప్స్ టు బిల్డ్ అప్ ఇమ్యూనిటీ. ఈ విటమిన్ సి అనేది టమాటాలలో ఉంటుంది. విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో ఈ విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి. సో ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇవన్నీ కీవర్డ్స్. What we have learned. We get food from plants and animals. మనం ఫుడ్, ఆహారాన్ని ప్లాంట్స్ నుండి మరియు యానిమల్స్ నుండి పొందుతాము. ఫర్ కుకింగ్ ఫుడ్ వి నీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. మనం ఆహారాన్ని తయారు చేయడానికి ఎన్నో రకాల వంట దినుసులు అవసరమవుతాయి. వి యూస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ స్టెమ్స్, రూట్స్, లీవ్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ యాజ్ ఫుడ్. మొక్కలోని వివిధ భాగాలు అంటే కాండాలు, వేర్లు, ఆకులు, పండ్లు, పూలను ఆహారంగా ఉపయోగిస్తాం. ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఇంగ్రీడియంట్స్, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద రీజియన్. ఆహారంలో ఉండే రుచి అందులో ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అంటే వంట దినుసులు, తయారు చేసే పద్ధతి మరియు ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. బాయిలింగ్, స్టీమింగ్,
ఫర్మెంటేషన్ ఆర్ సమ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. ఉడికించడం, ఆవిరిలో ఉడికించడం స్టీమింగ్. ఫర్మెంటేషన్ పులియబెట్టడం ఆర్ సమ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఆహారం తయారు చేసే పద్ధతులు. వి యూస్ ప్రిజర్వేటివ్స్ టు ప్రిజర్వ్ ఫుడ్ ఫర్ సమ్ టైమ్. మనం నిల్వ చేసే పదార్థాలను ఉపయోగించి ఆహార పదార్థాలని కొంతకాలం పాటు నిల్వ చేయవచ్చు. టమాటోస్ ఆర్ రిచ్ ఇన్ కెరటనాయిడ్ అండ్ లైకోపిన్. టమాటోస్లో కెరటనాయిడ్స్ మరియు లైకోపిన్ ఎక్కువగా ఉంటాయి. ఈటింగ్ ఫుడ్స్ కంటైనింగ్ కెరోటనాయిడ్స్ కెన్ లోయర్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. కెరోటనాయిడ్స్ ఉండే ఫుడ్ని మనం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది తగ్గుతుంది. కేక్స్ అండ్ కుకీస్ కంటైన్ టూ మచ్ షుగర్ అండ్ నాట్ ఇనఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. కేక్స్ మరియు కుకీస్ అనేవి షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎలాంటి విటమిన్స్ కానీ మినరల్స్ అంటే ఖనిజ వనరులు కానీ ఉండవు. సో ఇవి తక్కువగా తీసుకోవడం మంచిది. ఆరెంజెస్ ఆర్ మోర్ ఫైబరస్. సో టేక్ ఆరెంజెస్ ఫర్ ద సోర్స్ ఆఫ్ ఫైబర్ ఫుడ్. ఆరెంజెస్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఆరెంజెస్ని ఎక్కువగా తీసుకోండి. సో ఫస్ట్ లెసన్స్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అలానే ఈ పీపీటీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చీజ్ అంటే జున్ను. దాల్ పప్పు. బ్రింజాల్ వంకాయ. ఇంగ్రీడియంట్స్ ఇందాక మనం చూసాం కదా, ఇంగ్రీడియంట్స్ దినుసులు లేదా ఉపయోగించే పదార్థాలు కూరల్లో. ఫౌల్ పక్షులు, ఉదాహరణ కోడి. టర్కీ సీమ కోడి. కాక్ కోడి. రేరింగ్ అంటే పెంపకం. ఇతన్ని చూస్తే ఇది అర్థమవుతుంది, గొర్రెల్ని పెంచుతున్నాడు, దీన్నే రేరింగ్ అని అంటారు. స్పినాచ్ పాలకూర. డ్రమ్ స్టిక్ మునగకాయలు. మినరల్స్ ఖనిజ వనరులు, ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్. ఇవి కూడా సముద్రంలో దొరికేవి మినరల్స్. ఉదాహరణకు డైమండ్ మినరల్. ఈ పిక్చర్ చూడగానే మీకు మినరల్స్ అని గుర్తుకు రావాలి. టర్మరిక్ పౌడర్ అంటే పసుపు పొడి. డోఫ్ అంటే పిండి ముద్ద. పీనట్స్ అంటే పల్లీలు లేదా వేరుశెనగ. కోరియండర్ అంటే కొత్తిమీర. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. ఇవి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం. అలానే పిసికల్చర్ అంటే చేపల పెంపకం. ఇది ఎపికల్చర్, ఇవన్నీ తేనెటీగలు. క్రాబ్స్ పీతలు. ఆల్మండ్స్ బాదం. హనీకాంబ్ తేనెగూడు. క్యాషు జీడిపప్పు. కండిమెంట్స్ సుగంధ ద్రవ్యాలు. సిన్నమన్ దాల్చిన చెక్క. సీరియల్స్ ధాన్యాలు. మైజ్ మొక్కజొన్న. బజ్రా సజ్జలు. బాయిలింగ్ ఉడకబెట్టడం, ఇక్కడ ఎగ్స్ని ఉడకబెడుతున్నారు. స్టీమింగ్ ఆవిరిలో ఉడకబెట్టడం, ఇడ్లీని ఆవిరిలో ఉడికించారు. ఫర్మెంటేషన్ పులియబెట్టడం, ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ పులియబెట్టిన తర్వాతనే చేస్తారు. రోస్టింగ్, ఇక్కడ పల్లీలని రోస్ట్ చేస్తున్నారు అంటే వేయించడం. కార్డమం అంటే యాలకులు. క్లోవ్ అంటే లవంగం. పెప్పర్ అంటే మిరియాలు. అసఫీటెడా అంటే ఇంగువ. స్టెమ్ అంటే కాండం. రూట్స్ అంటే వేర్లు. ప్యాడీ ఫీల్డ్స్ అంటే వరి పొలం. షాలో ఫ్రైయింగ్ అంటే తక్కువ నూనెలో వేయించడం. రెడ్ చిల్లీస్ అంటే ఎండుమిరపకాయలు. గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలు. మస్టర్డ్ ఆవాలు. చిల్లీ పౌడర్ అంటే కారం పొడి. ప్రిజర్వేషన్ అంటే నిల్వ చేయడం, ఇక్కడ చూస్తే ఆహార పదార్థాలన్నీ నిల్వ చేస్తున్నారు. పెస్ట్స్ అంటే తెగుళ్ళు. పికిల్ అంటే పచ్చడి, ఇది మ్యాంగో పికిల్. డీప్ ఫ్రైయింగ్ అంటే ఎక్కువ నూనెలో వేయించడం. మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. డీప్ ఫ్రైయింగ్ ఎక్కువ నూనెలో వేయించడం. పికిల్ అంటే పచ్చడి. పెస్ట్స్ తెగుళ్ళు. ప్రిజర్వేషన్ నిల్వ చేయడం. చిల్లీ పౌడర్ కారం పొడి. మస్టర్డ్ ఆవాలు. గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు. రెడ్ చిల్లీస్ ఎండుమిరపకాయలు. షాలో ఫ్రైయింగ్ తక్కువ నూనెలో వేయించడం. ప్యాడీ ఫీల్డ్స్ వరి పొలం. రూట్స్ వేర్లు. స్టెమ్ కాండం. అసఫీటెడా
ఇంగువ, పెప్పర్ మిరియాలు, క్లోవ్ లవంగం, కార్డమం యాలకులు, రోస్టింగ్ వేయించడం, ఫర్మెంటేషన్ పులియబెట్టడం, స్టీమింగ్ ఆవిరిలో ఉడికించడం, బాయిలింగ్ ఉడకబెట్టడం, బజ్రా సజ్జలు, మైజ్ మొక్కజొన్న, సీరియల్స్ ధాన్యాలు, సిన్నమన్ దాల్చిన చెక్క, కండిమెంట్స్ సుగంధ ద్రవ్యాలు, క్యాషు జీడిపప్పు, హనీకాంబ్ తేనెగూడు, ఆల్మండ్స్ బాదం, క్రాబ్స్ పీతలు, ఎపికల్చర్ తేనెటీగల పెంపకం, పిసికల్చర్ చేపల పెంపకం, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, కొరియండర్ కొత్తిమీర, పీనట్స్ పల్లీలు లేదా వేరుశెనగ, డోఫ్ పిండి ముద్ద, టర్మెరిక్ పౌడర్ పసుపు పొడి, మినరల్స్ ఖనిజ వనరులు, డ్రమ్ స్టిక్ మునగకాయలు, స్పినాచ్ పాలకూర, రేరింగ్ పెంపకం, కాక్ కోడి, టర్కీ సీమకోడి, ఫౌల్ పక్షులు, ఇంగ్రీడియంట్స్ దినుసులు, బ్రింజాల్ వంకాయ, దాల్ పప్పు, చీజ్ జున్ను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలానే కిందున్న కొత్త ఛానల్ లింక్ని కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మళ్ళీ సెకండ్ చాప్టర్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా సజెషన్స్ చేయదలుచుకుంటే కామెంట్స్ రూపంలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.